హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను అనుకోకుండా ఒక టెంపుల్కి వెళ్ళానండి. ఆ టెంపుల్ పేరు ఏంటంటే కాలభైరవ స్వామి టెంపుల్. సో ఈరోజు శనివారం పోల అమావాస్య కదా, ఈరోజు కానీ మనం ఇలా ఒక గుమ్మడి దీపాన్ని కానీ గుడికెళ్ళి పెట్టుకుంటే లైఫ్లో ఉన్న కొన్ని బాధలు, ఏమన్నా దరిద్రాలు అలా ఉంటే కొన్ని వెళ్ళిపోతాయని నమ్మకం అండి. నేనైతే నమ్ముతాను. సో అందుకని చెప్పేసి మేము అనుకోకుండా వెళ్ళిపోయాము. అప్పటికప్పుడు గుమ్మడికాయ అవన్నీ కొనేసుకొని కొన్ని మర్చిపోయాము కూడా. బట్ మనం చాలా నిష్టతో పెట్టినప్పుడు మర్చిపోయినా సరే అండి, స్వామి ఖచ్చితంగా చేస్తారండి. మీరు కూడా ఖచ్చితంగా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. 2 పార్ట్స్లో పెడుతున్నాను. ఇది మా ఊరి దగ్గర బిట్రగుంట అనే విలేజ్ అండి. అక్కడికి వెళ్ళగానే ఫస్ట్ కాళ్ళు కడుక్కోవడానికి అక్కడ బోరింగ్ ఉంటుందండి. కాళ్ళు కడుక్కున్నాక ఇలా ఒక ప్లేస్ చూసుకుంటాము. మేము వెళ్ళేకి అంతా ఆక్యుపైడ్ అయిపోయింది. సో మాకు బాగా చెట్టు కింద దొరికింది. కానీ అక్కడ ఎక్కువ గాలి వస్తుంది. ఇంకా మున్నగాడు బాగా గోల్ చేస్తుంటే ఇంకా అమ్మ అక్కడంతా శుభ్రం చేసేసి ముగ్గు వేశారు. నేనేమో పసుపుతో ప్రతిమను చేసేసి పెట్టేసుకుంటున్నామండి. ఇలా ప్రతిమను చేసుకున్నాక మనం గుమ్మడికాయని నీట్గా క్లీన్ చేసుకొని మధ్యలో హాఫ్ చేసేసుకొని, అది కూడా నేను చూపించాను కదా, ముందులో ఆల్రెడీ చూపించేసాను కదండి. క్లీన్ చేసేసుకొని విత్తనం అస్సలు ఉండకూడదు. నీట్గా చేసేసుకొని పసుపు కుంకుమతో పూజించుకొని తర్వాత కల్లుప్పండి. ఇంకా చాలా పెట్టచ్చండి కల్లుప్పు పైన. నవధాన్యాలు, నల్ల జీలకర్ర, తాంబూలం, నిమ్మకాయలు. సో మనం ఉన్న దోషాన్ని బట్టి కొన్ని చెప్తారు కదండి పంతులు గారు, అలా తీసుకొని వెళ్ళచ్చు. కానీ మేము అనుకోకుండా వెళ్ళటం వల్ల గుమ్మడికాయలు ప్రతిమను చేసుకొని దండం పెట్టుకొని వచ్చామండి. ఇలా నూనె పోసుకున్నాక ఈ పెద్ద వత్తులు ఉంటాయి కదా, ఇది బాగా చివరి వరకు వెలకాలంటే ముందు రోజు రాత్రి ఆవు నెయ్యిలో కానీ నూనెలో కానీ బాగా ఈ వత్తుల్ని నానబెట్టుకొని ఉండండి. అప్పుడు చాలా బాగా వెలుగుతాయండి. నేను అప్పటికప్పుడు తీసుకెళ్ళాము కాబట్టి నేను అంతగా నానబెట్టుకోలేకపోయాను. తర్వాత ఇది కొంచెం ఆ బయట గాలిలో ఎలగదు కాబట్టి మన వత్తి పైన కొంచెం కర్పూరం బాగా అప్లై చేయండి. ఖచ్చితంగా ఫాస్ట్గా వెలుగుతాయండి. అదిగాక బయట బాగా ఎక్కువ గాలి కొడుతుంది. చాలా ఓపెన్ ప్లేస్ అండి, పొలాల మధ్యలో ఉంటుంది ఈ టెంపుల్. చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఇంకా అమ్మ అలా అడ్డం నుంచి ఉన్నారు కాబట్టి నాదైతే త్వరగా వెలిగింది, లేకపోతే చాలా కష్టపడాల్సి వచ్చేది. ఇంకా మళ్ళీ పార్ట్ 2లో ఇంకా ఏమేమి చేసుకున్నామో కొంచెం మాట్లాడుకుందాం. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.